తెల్లజొన్న పొలంకి మనం ఫస్ట్ నుంచి ఎంత పిండి వేసినా, ఎన్ని రకాలైనటువంటి మందులు కొట్టినా, మనకి కంకికి ఉన్నటువంటి గింజ పాలు పోసుకున్న తర్వాత మంచిగా ఓటొచ్చి మనకి అధిక దిగుబడి రావాలంటే మనమైతే అందుబాటులో ఉన్న వాళ్ళు బోర్లు అవనివ్వండి, కాలువ నీళ్ళు అవనివ్వండి, 2 నుంచి 4 తొడులు వాటర్ పెట్టుకుంటే మనకి 26 నుంచి 30 క్వింటాల దిగుబడి రావడమే కాకుండా కంకి కోయించేటప్పుడు ఆ మొక్క సాపెర్లే మనకి చేను మీద పడిపోకుండా ఎంత గాలి వచ్చినా నిలబడే ఉంటుంది. దంటులో ఆ మొక్కలో నీటి శాతం ఉంటే మనకైతే మొక్క కిందకైతే వాలిపోకుండా ఉంటుంది. తేమ శాతం లేకుండా ఉంటే మొక్క కిందకి పడిపోతుంది. గాలి వేసినా గాలి వేయకపోయినా కంకి బరువు అవుతుంది కాబట్టి లాస్ట్కి అయితే పడిపోతుంది. కాబట్టి వాటర్ అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి. తెల్లజొన్న కంకి మీద ఉన్నప్పుడు ఎంత వాటర్ పెట్టినప్పటికీ చేను అయితే ఉరకెత్తదు. మనం కొంచెం ఎక్కువ పెట్టిన వాటర్ అదైతే పంట అయితే కొంచెం ఎక్కువ రోజులు అయితే కాసి ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయినా పెట్టి